కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో డిప్యూటీ ఎంపీడీఓ మేడపట్టి సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నాంజనేయులు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు ఇంట్లో తయారైన తడి చెత్త వేరుగాను, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, పొడి చెత్త ప్రతి శనివారము తీసుకుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పెట్టిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రతిరోజు కార్యదర్శులందరూ ఉదయాన్నే గ్రామాలకు వెళ్లి తడి, పొడి చెత్తల సేకరణలో పాలు పంచుకోవాలని, క్లాబ్ మిత్రాలను ఖచ్చితంగా 1000 మంది జనాభాకు ఒకరిని చొప్పున నియమించుకోవాలని ఆదేశించారని అన్నారు. అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓలు రోజుకొక గ్రామమును సందర్శించి రిపోర్టులు సబ్మిట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మ, చెల్లెమ్మలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్కు సంబంధించింది. మనం ఇళ్లలో తయారైనటువంటి తడి చెత్త, పొడి చెత్త 2 రకాలుగా ఉంటుంది. అవి మీకు తెలుసు. తడి చెత్త అంటే భూమిలో కలిసిపోయేది, పొడి చెత్త అంటే ఎప్పటికీ భూమిలో కలంది. దీన్ని వేరు చేసి ఇవ్వడమే మీరు చేసి మంచి కార్యక్రమం. దీనివల్ల ఏంటంటే అండి, మనకి భూమిలో కలనటువంటి ప్లాస్టిక్లు, మనకి ట్యాబ్లెట్లు వేసుకునే రేపర్లో, తల వెంట్రుకలు, అలాగే తినేసిన మాంసం, ఎముకలు, చేపల ముళ్ళు, ఇలాంటివి మనం ప్రత్యేకించి ఒక బ్యాగ్లో వేసేయాలండి. ఓ బ్యాగ్. అవి పొడి చెత్త అంతా కూడా వారం పొడికి ఉంటుంది కాబట్టి శనివారం పట్టుకెళ్ళిపోతారు మొత్తం ఎంత ఉన్నాను. కానీ తడి చెత్త అంటే మనం మిగిలిపోయిన అన్నం, కూరగాయలు చెక్కేసినటువంటి తుక్కు, తల్ల పెట్టుకున్న పువ్వులు, చెట్లంట్రాయల ఆకులు, ఇవన్నీ కూడా తడి చెత్త అండి. ఈ తడి చెత్తను ఏం చేస్తామంటే అండి, మీరు ఈ శుభ్రంగా ఏ రోజుగా రోజు మా వాళ్ళు విజిల్స్ వేసుకుంటూ వచ్చి మీ దగ్గర సేకరింతారు. దాన్ని తీసుకెళ్ళి మేము పొడి చెత్తనేమో వారానికి ఒకసారి అట్టుకెళ్ళండి రీసైకిల్ కొరకు అమ్మేస్తామండి. కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి పంచాయతీకి. అది మళ్ళీ భూమిలోంచి ఉత్పత్తి అవ్వకుండా దీన్నే నెమ్మదిగా తగ్గింతాం. ఇప్పటికొకప్పటికి ప్లాస్టిక్లు నిర్వీర్యం చేసేస్తాం మనం. ఇంకా తడి చెత్తను ఏం చేస్తామంటే అండి, చక్కగా మగ్గబెట్టండి నాడెప్పుల్లో, దాన్ని వానపాముల ఎరువు కింద తయారు చేసి వానపాముల చేత దీన్ని ఒక ఎరువు కింద తయారు చేస్తామండి. దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ని కనుక మన మొక్కలకు కానీ, తులసికోట్లకు కానీ, పాదులకు కానీ, వరిచేలకు కానీ వేస్తాయండి, ప్రకృతి సిద్ధమైన రసాయనిక ఎరువులు లేనటువంటి చక్కనైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలు మన పిల్లలకు పెట్టడానికి ఉంటుంది. ఎందుకంటే మనకైతే అయిపోయింది, మనం తినేది మామూలు పిండి తిండిలే. కానీ ఈ వర్మీ కంపోస్ట్ వాడకం వల్ల మీరే ప్రత్యక్షంగా ఇక్కడ స్టాల్స్ పెడతామండి. మీరు 10 రూపాయల ప్యాకెట్ అంతా కొనుక్కుని కొద్దిగా మీ మొక్కలకు వేసుకోండి. ఎంత నిగారింపు వస్తాయో, ఎంత బలంగా ఉంటాయో. అలాంటి ఉత్పత్తి ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం? మీరిచ్చిన చెత్త నుంచి తయారు చేస్తున్నాం. కాబట్టి మన ఊరు బాగుండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మీ ఇళ్ళు బాగుండాలి, మీరంతా బాగుండాలి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మీరు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వటం ఒక్కటే ప్రాథమికంగా మీరు చేసే మాకు ఉపకారం. చేస్తారమ్మా? మీ డాక్టర్ గురు అందరికీ చెప్తారా? ఈ పాంప్లెట్లన్నీ కార్యదర్శి ప్రసన్న గారు వేయించారు. కాబట్టి దయవుంచి మీరు అందరూ కనీసం మీ వీధిని మార్చండి, మీ ఊరు ఆటోమేటిక్గా అదే మారుతుంది. ఓకేనమ్మా? అందరికీ నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.